ఆయన వండుకున్నాక ఒక గంట సేపు ఆయన గురక కొట్టే వరకు కాళ్ళు. ఒకప్పుడు మీ తండ్రి గారు నిజామాబాద్ని ఎలా చేతిలో పెట్టి పాలించారనేది తెలుసు, కానీ అదే తండ్రి ఒకప్పుడు రాజ్యం మేలిన రాజుగా ఉన్న అతను మీ కళ్ళ ముందే నేను ఎక్కడున్నా ఇగో మా నాన్నగారితో మంచి వీడియో కాల్ చేస్తాను. చిన్నప్పుడు జ్ఞాపకాలు నాన్నగారితో ఎలా ఉండే? చాలా ఉన్నాయి. ఒక ట్రెండ్ ఆయన అది ఎమోషనల్ క్వశ్చన్ బాగానే అడిగినావు. కానీ అయితే మేము నా క్రికెట్ కెరియర్ అయిపోయినాక మా నాన్నగారితో అంటే సుమారు 19-20 ఇయర్స్ ఏజ్ నుంచి ఆయనతో టైం ఎక్కువ స్పెండ్ చేయడం మొదలైంది. నేను ఎక్కడ పోయినా సాయంత్రము ఏ ఫ్రెండ్స్ ఆటలు పాటలు అన్నీ అయిపోయినాక 7 గంటలకు వస్తుంటే ఆయన కూడా బయట అన్నీ ముగించుకొని 7-8 గంటలకు వస్తుంటే అప్పటి నుంచి కూర్చుంటే ఆయన రాత్రి లేటు. ఇక రాజకీయ జీవితంలో ఉన్న లేటు మండుడే ఉంటుంది. అప్పటిదాకా ఆయనతో ఉండి ముచ్చట పెట్టి ఆయన మాట్లాడే ఫోన్లు విని ఆయన జిల్లా రాజకీయాలు కానీ రాష్ట్ర స్థాయి రాజకీయాలు కానీ ఏ రకంగా డీల్ చేస్తుండో విని దాని తర్వాత ఆయన వండుకున్నాక ఒక గంట సేపు ఆయన గురక కొట్టే వరకు కాళ్ళొత్తి దాని తర్వాత మేము వండుకుంటుంటే మళ్ళా నెక్స్ట్ డే సాయంత్రం అదే పని. ఇట్లా సుమారు 99 ప్రాంతం నుంచి మొదలు పెడితే ఒక 10-11-12 ఇయర్స్ కంటిన్యూస్గా ఆయనతోటి ఉన్నాం. సో అక్కడ నేర్చుకుందే మాకు వచ్చిన విద్య, రాజకీయ విద్య అక్కడ నేర్చుకుంది. అంతకుముందు కూడా ఇంత డీప్గా ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా ఒక 89 నుంచి ఆయన ప్రైమ్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన చెన్నారెడ్డి గారు ఆయనకు అత్యంత లిఫ్ట్ ఇచ్చింది రాజకీయంగా డాక్టర్ చెన్నారెడ్డి గారు. ఆయన సమయంలోనే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, ఆయన సమయంలోనే ఆయన ఫస్ట్ టైం మంత్రి అయ్యిండు. మంత్రి అయినాక మళ్ళీ 1990లో నువ్వు పుట్టిన సంవత్సరం నాకు తెలియదు, అప్పుడప్పుడే పుట్టింటావు. అప్పుడు చాలా పెద్ద రైట్స్ అయినాయి హైదరాబాద్లో, 100 మంది చనిపోయినారు. ఆ టైంలో హోమ్ లా అండ్ ఆర్డర్ మినిస్ట్రీ చెన్నారెడ్డి గారి దగ్గర ఉండే. ఆ ఫుల్ టైం మినిస్టర్ లేడు కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రిగా మా నాయనకి ఇచ్చి మేము 8th క్లాస్లో ఉంటాము అనుకుంటా, 8thలో ఉన్నాము. రోజు పొద్దున 7 గంటలకి డీజీపీ, కమిషనరు, డిఐజీలు, డీసీపీలు అందరూ రివ్యూ నడుస్తుండే. ఇంట్లో కర్ఫ్యూ ఆల్మోస్ట్ 1 నెల పైన కర్ఫ్యూ కూడా ఉండే. సో అట్లా చూసుకుంటూ వచ్చినాం. ఏ సందర్భంలో డి శ్రీనివాస్ గారు మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నారు అని అంటే? పిసిసి ప్రెసిడెంట్గా ఆయన చేసిన ఏ రకంగా అయితే సమన్వయంగా కాంగ్రెస్ని సమన్వయపరచడం చాలా కష్టం, అది అయ్యే పని కాదు. ఇప్పుడు ఎవరు ఊహించలేరు కూడా. దట్టు ఆయన 2 టర్మ్స్ జిల్లాలో ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు. రైట్ ఫ్రమ్ శ్రీకాకుళంలో మొదలు పెడితే అప్పట్లో ధర్మాన ప్రసాదరావు, తర్వాత విజయనగరంలో బొత్స సత్యనారాయణ గారు, వైజాగ్లో ద్రోణంరాజు సత్యనారాయణ గారు, ఈస్టు వెస్టులో నాయకులు, కృష్ణా జిల్లాకు వస్తే ఇంకో రాజకీయము, గుంటూరుకు వస్తే ఇంకో రాజకీయము, మళ్ళీ రాయలసీమ రీజను ఇటు ఒంగోలు గుంటూరు ప్రాంతంలో రోషయ్య గారు, ఇక చిత్తూరు మిగిలిన 3 రాయలసీమ జిల్లాల్లో దీని అన్నట్టు దివాకర్ రెడ్డి, పీలేరు రామచంద్రారెడ్డి, కడపలో రాజశేఖర రెడ్డి గారు, కర్నూలులో విజయభాస్కర్ రెడ్డి ఆయన కుటుంబము. ఇట్లా మళ్ళీ తెలంగాణకు వస్తే కొన్ని పేర్లు, శివశంకర్ ఉండే, కృష్ణా జిల్లాలో ఉపేంద్ర గారు ఉండే, ఆడ గుంటూరులో ఆయన భాస్కర్ రావు గారు కాంగ్రెస్లో ఉండే, దాసరి నారాయణరావు గారు, వీళ్ళంతా ఆ ప్రాంతం నుంచి. ఇక్కడ శివశంకర్ గారు, హనుమంతరావు, కేశవరావు గారు, ఇక్కడున్న నాయకులు ఇక్కడ తెలంగాణలో పీజేఆర్ గారు, ఆయన సిటీలో ఆయన మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, శశిధర్ రెడ్డి గారు. వీళ్ళందరినీ సమన్వయ పరిచయం అంటే అంత సులభం కాదు. ఎలా సాధ్యమైంది? అది ఆయన నిద్రాహారాలు లేకుండా, మనశ్శాంతి లేకుండా నడిపిన ఆయన. అంత నడిపి కమ్యూనిస్టు చరిత్రలో ఎన్నడూ లేని కమ్యూనిస్టు పార్టీలతో కూడా అలయన్స్ చేయించి, టీఆర్ఎస్ పార్టీతో అలయన్స్ చేయించి 294 సీట్లకి 248-49 గెలిస్తే ఆయనకు పోర్ట్ఫోలియో కూడా సరిగ్గా ఇవ్వలేదు కాంగ్రెస్ మేడం సోనియా గాంధీ గారు. పోర్ట్ఫోలియో కూడా సరిగ్గా ఇవ్వలేదు. అదే ఎన్నికల శివరాజ్ పాటిల్ లాతూర్ నుంచి ఓడిపోయిండు లోక్సభ. ఆయనను తీసుకుపోయి
కేంద్రంలో దేశానికి హోమ్ మినిస్టర్ చేసింది. ఇక్కడ ఒక చరిత్ర సృష్టించిన పిసిసి ప్రెసిడెంట్కి ఏమో రాష్ట్రంలో కూడా మంత్రి పదవి చక్కగా ఇప్పియలేకపోయాను. ప్రాపర్ పోర్ట్ఫోలియో లేదు, రోజు రోజుకి ఇంకా దిగదార్చిండ్రు. శివరాజ్ పాటిల్ని తీసుకుపోయి దేశానికి హోమ్ మినిస్టర్ చేసింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటూనే ఉంటారు కదా, సౌత్ ని కొద్దిగా చిన్న చూపు చూస్తారు, తెలుగు రాష్ట్రాలు అంటారు. అదేమన్నా ప్రభావం చూపించిందా? సౌత్ని చూసినట్ట, మరి డి శ్రీనివాస్ని చూసినట్ట, అట్లా ఇక వాళ్ళకే తెలవాలి. మళ్ళీ ఉన్న పోర్ట్ఫోలియో కూడా తీసేసి ఎడ్యుకేషన్ ఇచ్చారు. మళ్ళీ రెండోసారి పీసీసీ ప్రెసిడెంట్ చేశారు, మళ్ళీ గెలిపించిండ్రు, మళ్ళీ సమన్వయం చేసి మళ్ళీ గెలిపించిండ్రు. 2 సార్లు 35, 34, 36 సీట్లు, 2 సార్లు కలిపితే 70 లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పిస్తే 1G, 2G, 3G, 4G, AG, OG, మన్మోజీ, దేశ్కు లూటోజీ, దేశ్ పూటోజీ ఇది చేసింది. రెండోసారి ఎలక్షన్ ఓడిపోయిండు. మరి ఆ శివరాజ్ పాటిల్ తీసుకుపోయి దేశానికి హోమ్ మినిస్టర్ చేసినావు, ఇక్కడ ఈయనను కాపాడుకోవా? మర్చిపోయిండ్రు. ఇంక నేనే అంటలేను, ఆయననే అని 2014లోనో 15లోనో పార్టీ ఇచ్చిపెట్టిపోయింది ఆయన. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ వాడు కాదు, ఆయన అప్పటికే టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యి రాజ్యసభలో ఉన్నాడు. రాజ్యసభ ఇచ్చినాక 1 ఇయర్ తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన, ఆయనకు చెప్పకుండా వచ్చిన. అంటే 2004-9 మంచి పీరియడ్ అని చెప్తారు కాంగ్రెస్కి. అలాంటి టైంలో ఆయన వయసుతో పాటు ఆయన సమయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాడు కదా. ఆయన జీవితం మొత్తం ఇచ్చిండు కుటుంబానికి, గాంధీ కుటుంబానికి జీతం మొత్తం ఇస్తే మంచిగా వాడుకొని అది నా అభిప్రాయం. డి శ్రీనివాస్ గారు సౌమ్యుడు, డి శ్రీనివాస్ గారు వాటర్ లెక్క, ఎందులో పోస్తే ఆ షేప్ తీసుకుంటారు, ఆయన అంత మంచోడు ఆయన. ఇది నేను చెప్పింది నా అభిప్రాయం, ఆయన అభిప్రాయం వేరే ఉండొచ్చు, నీ అభిప్రాయం వేరే ఉండొచ్చు, ఇంకోళ్ళది ఉండొచ్చు. నువ్వు నన్ను మన నాయన గురించి నాకున్న బంధము రాజకీయంగా పర్సనల్గా ఇవన్నీ అడిగినావు కాబట్టి చెప్తున్నా. సో దిస్ ఈజ్ హౌ కాంగ్రెస్ యూజ్డ్ హిమ్. దే యూటిలైజ్డ్ హిస్ సర్వీసెస్ అండ్ యూజ్ అండ్ త్రో. ఇది చేసింది గాంధీ కుటుంబం, డి శ్రీనివాస్ గారిని. ఇది నా అభిప్రాయం. మీకు మీ తండ్రి గారితో ఉన్న ఎమోషన్ ఇంత స్ట్రాంగ్ అయినప్పుడు ఆయన మీద మీరే ఏదో దాడి చేశారని, ఆయన్నే అడ్డుపెట్టి మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పి మొన్న వార్తలు వచ్చినాయి. ఎంతవరకు నిజం ఉంది అందులో? 140 కోట్ల మంది ఉంటారు ఈ దేశంలో, ఒక్కొక్కడు ఓ తీరు మాట్లాడతాడు, అందరికీ జవాబులు ఇచ్చుకుంటూ కూర్చుంటావా? ఇండైరెక్ట్గా చాలా పెద్దవాడు సార్ అది. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు, ముందు ఇంట్లో సమన్వయం లేదు. నాకు ఇంటికి రాజకీయం సంబంధం లేదా అని చెప్తే ఫస్టే నేను. సార్ మీలో కనిపించని ఒక ఎమోషనల్ పర్సన్ అయితే కనిపిస్తున్నాడు. దాయాల్సిన అవసరం మీకు లేదు, చెప్పాల్సిన అవసరం కూడా మీకు లేకపోవచ్చు కాక. కానీ ఎమోషన్స్ ఉండొచ్చు, ఎమోషన్స్ లూజ్ మోషన్స్ కావద్దు. ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకొని ప్రాక్టికల్గా పనిచేసుకోవాలి. ఓకే, నా కుటుంబంలోనే కాదు, చాలా మంది కుటుంబాలు అన్న ఒకడు పార్టీ, చెల్లి ఒక పార్టీ. మా జగన్ గారు లేరా? మా తెలంగాణలో లేరా? మస్తు మంది ఉన్నారు అట్లా, చాలా పార్టీ. మా బీజేపీలో కూడా ఉన్నారు. మా విద్యాసాగర్ రావు గారు ఒక టైంలో బీజేపీ ఫ్లోర్ లీడర్, సిపిఐ ఫ్లోర్ లీడర్, సిపిఎం, సిపిఐ. బట్ అంత భద్రశత్రువులుగా లేరు కదా. మాకు శత్రుత్వం లేదు, మిత్రుత్వం లేదు, నాకు సంబంధమే లేదు. ఒక 20 సంవత్సరాల నుంచి నాకు మా ఫాదరుకి 2 పిల్లలు, కానీ నా లెక్క ప్రకారం నాకు ఎవరు అన్నదమ్ములు లేరు. అయ్యో, నా లెక్క ప్రకారం లేరు. ఏం ఇప్పుడు కొడతావా, తిడతావా? నాకు లేదు. 20 సంవత్సరాల నుంచి మాకు మాటలు లేవు, సంబంధం లేదు. ఎవరు జాగాలో వాళ్ళు హ్యాపీగా ఉంటే అయిపోయాయి తప్ప. ఇంతకంటే మించి నాకు ఎక్కువ అడగాలని కూడా లేదు ఆ ప్రశ్నల మీద. అన్నీ అన్నీ అడుక్కొని అడగాలని కూడా లేదంటున్నావు. లేదు సార్, ఒకటే కాదు అడిగింది, రాజకీయాలకు సంబంధం లేదు. 20 సంవత్సరాల నుంచి అటు అన్ని చోట్లల్లో గట్టిగా మాట్లాడిన ధర్మపురి అరవింద్ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బాధపడుతూ ఉన్నాడు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ కనిపించింది? కనిపిస్తా సార్, నాకు లేని బాధ నీకెందుకు? అంటే రైట్ ఫ్రమ్ 2017 I have no link with political link with any of my family member, any of my family. నేను ఎంచుకున్న పార్టీ నా సొంతం, నేను ఎంచుకున్న నాయకుడు నా సొంతం, నేను ఎంచుకున్న దారి, నేను పని చేసే తీరు, ఇవన్నీ నాయే సొంతం. ఇక ముందు కూడా నావే ఉంటాయి. ఎవరు ఇంటర్ఫియరెన్స్ ఉండలేదు. నేను నా తండ్రినే కాదనుకుని రాజకీయాలు వచ్చినాయి, వేరే వాళ్ళ మాట ఏమింటనే. ధర్మపురి అరవింద్ అనగానే ఒక నా రాజకీయ గురువునే కాదనుకొని వచ్చిన కదా బీజేపీలోకి, అంతే కదా. దాంట్లో ఏమి అది ఓపెన్ సీక్రెటే కదా. ఇది నేను ఆయన మాట ఏమినప్పుడు ఇక వేరే మాట ఏమిటో చెప్పు. నేను ఒక పని మీద వచ్చినా అదే పని మీద ఉన్నా. బీజేపీని పెంచాలా, మోదీ గారి నాయకత్వాన్ని పెంచాలా. నేను ఇవాళ సాటిస్ఫైడ్ మనిషిని. ఇందూరు ప్రజల దయ వల్ల, అలా ఆశీర్వాదంతో ఐఎమ్ సాటిస్ఫైడ్ బీజేపీ కార్యకర్త. కొద్దిగా ర్యాపిడ్ ఫైర్ ఆడితే కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఒక 5 నిమిషాలు చేస్తాం. ర్యాపిడ్ ఫైర్ ఉంటుందా? ర్యాపిడ్ ఫైర్ నేను చెప్పండి చెప్ప మీ ఇష్టం. మీ ఓటు మాత్రం ఒకరికి వేయాలి. నేను 2 పేరు ఎందుకు అని చెప్పాలి. ఒకరికి వేయాలా? నోటా లేదా? నోటా లేదు. ఆప్షన్ మీరు తయారు చేసేది. చెప్పు. బండి సంజయ్ ఆర్ ఈటల రాజేందర్. కరీంనగర్లో బండి సంజయ్, హుజరాబాద్లో ఈటల రాజేందర్. అది మా అందరికీ తెలుసు సార్.
చెప్పరు అని చెప్పిన. ఈటల రాజేందర్ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు మరి? ఈటల రాజేందర్ గారు ఒక చిన్న స్థాయి నుంచి ఒక తెలంగాణ మీద కమిట్మెంట్ తోటి రాజకీయాల్లోకి వచ్చి 6-7 సార్లు శాసనసభ్యులుగా ఒక నాయకుడుగా గత 2 దశాబ్దాల పైనుంచి ఎదిగిన ఆయన. సంజయ్ నేను మేమందరం ఫస్ట్ టైం ఎంపీస్ని. సంజయ్ కార్పొరేటర్ ఉండే అనుకుంటా అంతకుముందు, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. సో ఈటల రాజేందర్ ఈజ్ అ వెరీ సీనియర్ పర్సన్. బండి సంజయ్ కానీ నేను కానీ వీఆర్ మోర్ యంగర్. గతంలో కొన్ని ఇంటర్వ్యూస్లలో మిమ్మల్ని అడిగింది ఏంటంటే మీకు బండి సంజయ్ గారికి కొన్ని వివాదాలు ఉన్నాయని. నిజంగా ఆ వివాదాల కారణం లేవని మీరు చెప్పుకుంటూ వచ్చారు. ఆ వివాదాల కారణంగానే మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి నేను కూడా చెప్తా సార్, నా ప్రశ్న అయిపోయి. ఆ వివాదాల కారణంగానే మొన్న ప్రెస్ మీట్ పెట్టి మీ పార్టీ ప్రెసిడెంట్ బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని మీరు చెప్పడం జరిగింది అని అంటారు. బండి సంజయ్కి నాకు దూరం పెరుగుతుంది అని అంటారు. కరీంనగర్కి నిజామాబాద్ ఎంత దూరం ఉందో అంత దూరం ఉన్నది మా ఇద్దరి మధ్యలో, ఇంకంతే. ఆ వ్యాఖ్యకి అంతే మట్టుగా సంబంధం. దానికి మించి మీరు చూడాలి భూతద్దం. ఆ తర్వాత మీరు బండి సంజయ్ గారు మాట్లాడుకోవడం జరిగిందా? చాలా సార్లు. ఆ వివాదం తర్వాత మీ మీద వచ్చిన ఆరోపణ ఏంటో తెలుసా? వివాదం మీరు చేసి సరే, ఏదేమైనా ఒక వివాదంగా అయితే అయింది. అభిప్రాయం ఆయన అభిప్రాయం అయినది, నా అభిప్రాయం నాది. అది వివాదం మీరు చేసుకున్నారు. ఆ వివాదం తర్వాత మీ మీద వచ్చిన అభియోగం మాత్రమే, మీ మీద ఇంతవరకు ఎలాంటి ఆరోపణలు అయితే లేవు కానీ, బట్ ఆ అభియోగం ఏంటి అని అంటే తొందరలోనే ధర్మపురి అరవింద్ కాషాయ జెండాను వదిలేసి చేతు గుర్తు పార్టీ కాంగ్రెస్కి చేరతారు అని అయితే వినిపించింది. నిజంగా అనేస్తారా? ఎక్కడ వినిపించింది? నిజామాబాద్లో అయితే నేను ఆల్రెడీ ఒకసారి మీ పిఏ గారిని నాగిరెడ్డి గారిని అయితే అడగడం జరిగింది. జీవితంలో అయ్యే పని కాదు. నాట్ ఇన్ దిస్ లైఫ్. నా నెక్స్ట్ జన్మ ఏమైనా ఉంటే అప్పటి వరకు కాంగ్రెస్ ఉండదు. ఈ జీవితంలో అయ్యే పనే కాదు. మాట్లాడితే ధర్మపురి అరవింద్ మోడీ గారికి భక్తుణ్ణి అని అంటాడు. ఏం చూసి భక్తులు? క్లారిటీతో చెప్తున్నా, ఈ జీవితంలో నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఆస్కారం లేదు. ఇటువంటి పనికిమాలిన రూమర్స్ ఏమైనా వచ్చినా మీరే కొట్టేయచ్చు. నా ఫుల్ లిబర్టీ ఇస్తున్నా మొత్తం మీడియాకి, ఎక్కడదక్కడ కొట్టిపడేయండి. ఒకవేళ రాజకీయాలు వద్దనుకుంటే మళ్ళీ పోతాము. మాకు ఉన్నది వ్యాపారం, మాకు ఫౌండేషన్ ఉన్నది, ప్రజలకి వీలైనంత సేవ చేసుకుంటాము. ఓటు మాత్రం బీజేపీకి వేస్తాము. ఓకే. నేను మా నాయనకు ఓటేసాడు తప్ప మా నాయన నిలబడని చోట నేను ఓటేసినప్పుడు బీజేపీకి వేసిన. 1998కి వెళ్ళి మా నాయనకి వేసినప్పుడే నేను చేతి గుర్తుకి వేసిన. కానీ అప్పట్లో మీ ఓటు పని చేయలే, ఆయన గెలిచాడు. మరి ఎవరు? మీ తండ్రి 1990 గెలిచిండు, పని చేయలే మీ ఓటు అంటున్నా. అప్పుడు మీరు గెలిస్తే ఓడిపోకుండా గెలిచారు అని అంటున్నా. నేను అప్పుడు 99లో వేసింది, నిజామాబాద్లో వేసిన ఓటు మా నాయనకే వేసిన. 98లో పార్లమెంట్ సపరేట్గా వచ్చింది. ఓకే. నాకు దత్తాత్రేయకి వేసిన సికింద్రాబాద్లో. ఇదేంట్లుంటిమి గిన్నే గేట్ బయట, కాలనీ గేట్ బయట పోలింగ్ బూత్ ఉండే. దత్తాత్రేయ గారికి వేసినాం ఓటు. 98 దత్తాత్రేయ గారు అనుకుంటా క్యాండిడేట్. ఎప్పుడైతే మా నాయనకి వేయలేదు, 2014లో మా నాయన రూరల్ నిలబడ్డాడు. నా ఓటు నిజామాబాద్ అర్బన్లో ఉంది. బుద్ధిన కమలానికి పనిచేసింది ఈసారి. సరే, అవన్నీ మన చేతిలో ఉంటాయి కానీ నాది నేను చెప్పుకుంటా అంతే. యోగి ఆదిత్యనాథ్ ఆర్ అమిత్ షా అంటే? ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్, దేశంలో అమిత్ షా. ఈ జనరల్ నాలెడ్జ్ ఇచ్చినట్టు సార్, ర్యాపిడ్ ఫైర్ ఆడట్లేదు. నువ్వే పెద్ద పెద్ద చేస్తున్నావు ఆన్సర్లు. సరే చెప్పండి, మరి యోగి ఆదిత్యనాథ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సరే, ఆయన ఉత్తరప్రదేశ్లో పని చేసుకుంటాడు, మంచి పని చేసిండు, 2వ సారి గెలిపించిండ్రు. ఇలా అయితే చెప్పరు కానీ అమిత్ షా గారు గుజరాత్లో ఉన్నప్పటి నుంచి ఫాలో చేస్తా. అమిత్ షా గారు ఉత్తరప్రదేశ్లో ఆయన కూడా ఇన్ఛార్జ్గా ఉండే, 70 స్థానాలు దాటిచ్చిండు ఆయన. మళ్ళీ దేశంకి మన అధ్యక్షుడు ఉండే ఆయన. 273 ఉన్నది 303 చేసిండు ఆయన. ఇలా హోమ్ మినిస్టర్ ఉన్నాడు. 370 తీసేసిన దాంట్లో ఆయన హోమ్ మినిస్టరు, ట్రిపుల్ తలాక్ తీసేసిన దాంట్లో ఆయన హోమ్ మినిస్టరు, సిఏఏ తెచ్చిండు. రేపు ఎన్ఆర్సీ తెస్తారేమో, రేపు ఇంకా ఇటువంటి నేషనలిస్టిక్ బిల్స్ ఇంకేం తెస్తారో. సో ఆయన దేశవ్యాప్తంగా ఆయన చేస్తున్న కార్యాచరణ ఇంపాక్ట్ దేశం మొత్తం ఉంది. యోగి గారు ఆయన కార్యాచరణ యూపీలో చేస్తున్నాడు, అక్కడ ఇంపాక్ట్ ఉన్నది. రాహుల్ గాంధీ ఆర్ జేపీ నడ్డా అంటే దానిలో కళ్ళు మూసుకొని జేపీ నడ్డా అంటాం. చూసారా, ఇక్కడ ఒకరికి ఓటు వేసేసారు, ఆడ 2 కళ్ళు అయిపోయినాయి.
ఈడ ఏదైనా నడుస్తుంది. సరే ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ నేను బీజేపీ వాడిని, కాంగ్రెస్ వాళ్ళు తిడుతున్నారు కదా రాహుల్ గాంధీని. కేసీఆర్ ఆర్ జగన్మోహన్ రెడ్డి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో ఈయన, ఇక్కడ నాకు అక్కడ జగన్మోహన్ రెడ్డి నేను ఫాలో చేస్తలేను. ఎట్లా చెప్పాలి? ఆయన ఏం పనులు చేస్తున్నాడో, ఏం స్కీమ్లు ఉన్నాయో నాకు ఐ హ్యావ్ నో ఐడియా. కేసీఆర్ గారి ఈ 8 ఏళ్ల పరిపాలనలో ఏదైనా ఒక్క పథకం అన్నా ధర్మపురి అరవింద్కి నచ్చిందా? నచ్చిన పథకాలు చెప్పండి పోనీ. చూడండి, ఆయన ఎప్పుడు చెప్పుకునేది, వాళ్ళు చెప్పుకునేది, నేను చెప్పేది కాదు. ఒకటి పెన్షన్ అంటాడు 2000 రూపాయలు, 10,000 రూపాయలు, 5,000 2 సార్లు ఇచ్చేది రైతు బంధు అంటాడు. రైతు బంధు ఇస్తూ నువ్వు పంటలకు బోనస్ ఇచ్చి, నువ్వు ఎంఐఎస్ పథకాలు పెట్టి, నువ్వు పంటలకి డిమాండ్ పెరిగేటట్టు నువ్వు ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు పెట్టి, ఇటువంటివి చేసి ఉంటే నీకు దానికి ఏమన్నా సార్థికత అంటారా, ఆ 10,000కి అని ఉంటుండే. నువ్వు ఆ 10,000 ఇచ్చి ఇక నీ జీవితమే ఇదే అంటివి. ఎట్లయితుంది? నువ్వు నా బోనస్ ఇవ్వవు, నువ్వు ఫసల్ బీమా అయ్యవు. ఇన్ని చెప్తే కేసీఆర్ గారిని పొగుడతారేమో అనుకున్నాను నేను, కానీ మీరు ఇంత రివర్స్ వస్తారని తెలియలే. నువ్వు 2,000 పెన్షన్ ఇస్తున్నావు, ఓకే సరే సంతోషపడతాం. నువ్వు 2 లక్షల రూపాయలు కేంద్రం ఇస్తున్న ఆవాస్ యోజన తెచ్చిస్తలేవు. నువ్వు 100 నెలలు 2,000 ఇస్తే 2 లక్షలు అవుతాయి. అసలు అర్థం కాని విషయం ఏంటంటే మమతా బెనర్జీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది అలాంటి పథకాలు, ఈయనెందుకు రిసీవ్ చేసుకోవాలి? ఆవాస్ యోజనల 3.5 కోట్ల ఇండ్లు దాటినాయి దేశం మొత్తంలో. అందులో 69 పాయింట్ సంథింగ్ 70% మహిళల పేర్ల మీద రిజిస్టర్ అయినాయి. ఆడ 2 లక్షలు కేంద్రం ఇస్తుంది, నువ్వు అవి తెస్తలేవు, నువ్వు ఇన్ని ఇస్తలేవు, నువ్వు కడతలేవు. ఏమనంటే 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తా, కుండలు పెట్టి బిందెలు ఎత్తకపోయినట్టు ఉంది కథ ఇది. సో నువ్వు రైతుకు 10,000 ఇస్తావు, నువ్వు వాగ్దానం చేసిన రుణమాఫీ ఇవ్వవు, నువ్వు ఫసల్ బీమా ఇవ్వవు, ఎంఐఎస్ ఇవ్వవు, ఇది ఏమంటారు ఒక ఇథనాల్ పెట్టవు, నువ్వు బ్రోకెన్ రైస్ కి నువ్వు వరే ఏమని చెప్పినావు. చాలు సార్, కేసీఆర్ ఫీల్ అవుతాడేమో ఇంకా ఇన్ని చెప్తే. అంటే ఆయన చేసిన పథకాల్లో ఒక్కటన్నా నచ్చితే చాలు అని అడిగి. ఆరోగ్యశ్రీ పెట్టవు, నువ్వు ఆయుష్మాన్ భారత్ దేవు, నువ్వు డాక్టర్లను తీసుకురావు, నువ్వు నర్సింగ్ స్టాఫ్ పెంచవు, నువ్వు ఎడ్యుకేషన్లో స్కూల్ డెవలప్ చేయవు, నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటామంటే నువ్వు స్కాలర్షిప్లు ఇవ్వవు, నువ్వు ఉన్న యూనివర్సిటీలని నాశనం చేస్తావు. ఆయన చేసినట్టు బీఆర్ఏలు రోడ్డు మీదనే ఉన్నారు, లెక్చరర్లు రోడ్డు మీదనే ఉన్నారు, గవర్నమెంట్ స్టాఫ్ మొన్న అది ఏంది 317 జియో 317 కదా, వాళ్ళందరూ రోడ్డు మీదనే ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నువ్వు ఏ డిపార్ట్మెంట్ మంచిగా ఉంది? ధరణి పెడితేవి, ఎంటైర్ రెవెన్యూ రూరల్ డెవలప్మెంట్ నాశనం చేస్తేవి. ఏమన్నట్టు అన్ని రోగాలకి ఏంటది ఏమంటారు కదా, సర్వరోగ నివారిణి సంజీవిని అన్నట్టు అన్ని రోగాలకి నీ 2,000 పెన్షన్ అయిపోయాయి, నీకు రైతు బంధు అయిపోయాయి. ఇంతేనా? ఇక అన్నిటికీ ఇదేనా ఆన్సరు? అన్ని ఏ రోగం వచ్చినా రైతు బంధు అంటాడు, 2,000 రూపాయలు పెన్షన్ అంటాడు. ఇక ఈయననే బతికేస్తారు. ఇక బాగా ఫీల్ అయిపోతాడేమో సార్. పథకాల్లో ఏదన్నా మీకు నచ్చింది ఒకటి చెప్పమని చెప్పాను, మీకు నచ్చింది 100 చెప్పేశారు. అంటే ఇవన్నీ ఇస్తూ ఇవి ఇస్తే యాడెడ్ ఏమని ఉంటుంది. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి మా పార్టీ ఏం కాదు కదా, ఆరోగ్యశ్రీ తెచ్చిండు ఆయన. మోదీ గారిని మేము ఎందుకు అభిమానిస్తాము? రూపాయి అప్పు చేయకుండా గ్రౌండ్ వాటర్ పెంచి అగ్రికల్చర్ ఇన్కమ్ని 4 గింతలు పెంచిండు ఆయన. ఎలక్షన్లు వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్ అని పెద్ద పట్టించుకోకుండా 200 చిన్న పెద్ద పంటరాలలో 2 లక్షల ఇల్లీగల్ కన్స్ట్రక్టెడ్ స్ట్రక్చర్స్ని తీసిపడేసాడు. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టి ఎక్కడనో వెనుకకున్న గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ రేషియోని గుజరాత్ని టాప్ 3లోకి తీసుకొచ్చి, రూపాయి అప్పు చేయకుండా తెచ్చిండు. 24 గంటలు కరెంట్ తీసుకొచ్చిండు, క్వాలిటీ కరెంట్ 3 ఫేజ్ వైబ్రెంట్ గుజరాత్ తీసుకొచ్చి ఇవాళ 100కు పైన దేశాల పెట్టుబడులు గుజరాత్లో ఉన్నాయి. మళ్ళా మహీందర్, గుజరాత్లో నీకు ఎడ్యుకేషన్లో కూడా కొంచెము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటుంది. నీకు ఆల్కహాల్ ఉండదు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అయినా కూడా గుజరాత్కి పెట్టుబడులు, ఫారెన్ పెట్టుబడులు పోతున్నాయి. ఇక్కడ ఏం రెస్ట్రిక్షన్ లేదు. నీకు పబ్బులు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. నీకు ఎడ్యుకేషన్లో రెస్ట్రిక్షన్ లేదు. ఆడ ఎక్కువ వెజిటేరియన్, ఆడ నాన్ వెజ్ కూడా ఎక్క తక్కువ దొరకదు. అయినా అక్కడ పెట్టుబడులు పోతున్నాయి అంటే ఎట్లా? క్వాలిటీ 24/7 మంచి క్వాలిటీ కరెంట్ ఇయ్యి. అయినా సరే ఇస్తున్నావా అది సెకండరీ, క్వాలిటీ ఇవ్వాలి. నీకు ఇండస్ట్రియల్ పార్క్ చేస్తే దానికి బేసిక్ ఎమ్యూనిటీసు, ఎలక్ట్రిసిటీ, రోడ్డు, డ్రైనేజు, ప్రతి ప్లాట్కి, ఇండస్ట్రియల్ ప్లాట్కి అన్ని పకడ్బందీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి ఆయన అవన్నీ చేసి అదే కాన్సెప్ట్ను దేశంలో ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఈరోజు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఇక్కడున్న మిషన్ భగీరథ అని కాకతీయ అని చూసి
గుజరాత్ మోడల్ని నేర్చుకుంది అని ఆరోపిస్తూ ఉంటారు. అంటారు కదా 2015లో గూగుల్ సెర్చ్ చేయి, 2015లో పోయి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన ఎట్లా ఇచ్చిండో పోయి చూసి వచ్చారు. గూగుల్లో ఫోటోలు దొరుకుతాయి. ఎవడెవడు చీటింగ్ చేసిండే, వీళ్ళు నోరిపితే అబద్ధం మాట్లాడతారు. వీళ్ళకైనా బుద్ధి ఉందా? ఆయన 2003, 4, 5లో చేసిండు పని. అది ఎట్లా చేసిండో నువ్వు 2015లో పోతివి. ఇదే కేటీఆర్ వేయండు, వెనకకి మా ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, ఆఫీసర్లు ఉన్నారు. ఫోటోలు గూగుల్ సెర్చ్ చేయి, దొరుకుతుంది నీకు. ఇప్పుడు పోయి ఎట్లా చేసిండు చూసుకొని వచ్చిండ్రు. కాపీ కొట్టేది ఏముందా? ఆయన గుజరాత్లో చేసిండు. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశవ్యాప్తంగా ఏ రకంగా డెవలప్ చేయాలనో డెవలప్ చేస్తున్నాడు. అందుకే నీకు ఇలా వందే భారత్లు, నీకు రైల్వేస్ స్పీడప్ అయిపోయినాయి, ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ రైల్వే స్పీడప్ అయిపోయినాయి, రోడ్ నెట్వర్క్ 4 ఇంతలు. ముందు 7-8 కిలోమీటర్లు పర్ డే ఉంటే ఇలా 32-33 కిలోమీటర్లు పర్ డే పోతున్నది. నీకు డిజిటల్ ఇండియా అయిపోయింది. నీకు పైసల ట్రాన్సాక్షన్లు అయితే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పైసల ట్రాన్సాక్షన్ డిజిటల్గా మనది అయిపోయింది. ఇవాళ డీబీటీలు క్లీన్గా నీకు సీమ్లెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. డబ్బులు ఇంటింటికి చేరుతున్నాయి. అంత్యోదయ ఇంప్లిమెంట్ అవుతున్న దేశంలో. రోడ్స్ విషయంలో గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్ క్రాక్ చేసింది అని అంటున్నారు. ఉట్టిగానే చేస్తుందా? ఇవాళ అన్నిటికంటే నీ ద్వారా ఇందూరు ప్రజలకు చెప్తున్నా, 2004 నుంచి 2014 దాకా బ్లాక్ మనీ మన దేశంలో ఎప్పుడు తక్కువేం లేదు కదా. అవును, తక్కువేం లేదు కదా. 2008 రిసెషన్లో కూడా ఇండియాకి ఇబ్బంది కాలేదంటే బ్లాక్ మనీ ఒక కారణం అంటారు. 5,000 కోట్లు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద 5,000 కోట్లు సీజ్ చేశారు. UPA 1, UPA 2 2004 నుంచి 2014 దాకా. 2014 నుంచి 2023 దాకా 11 లక్ష కోట్లు సీజ్ చేశారు. 5,000కి 13 లక్ష కోట్లు. 11 పక్కకి 12 సున్నాలు. 11 పక్కకి 12 సున్నాలు కోట్లు. 11 లక్ష కోట్లు. 1.1 ట్రిలియన్ PMLA యాక్ట్ కింద. ఇది ఎక్కువ తీసుకుపోండి ప్రజలకి. కరప్ట్ ఫ్రీ ఇండియా చేయటంలో నరేంద్ర మోదీకి ఆయన పోయే పద్ధతి, దట్ ఈజ్ వై పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ బ్లెస్ హిమ్. 2024లో మొన్నటికంటే ఎక్కువ ఓటు పర్సెంటేజ్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న ప్రధానమైన విమర్శ ఏంటంటే గత 8 సంవత్సరాల్లో 88 ఎయిర్పోర్ట్లు భారతదేశాన్ని శాంక్షన్ చేస్తే అందులో ఒక్క ఎయిర్పోర్ట్ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో రాలేదని. ఇక్కడ ఇప్పుడు మన జకరానపల్లిలో ఎయిర్పోర్ట్ రావాలి, సర్వే అయిపోయింది. ఇప్పటివరకు ల్యాండ్ అక్విజిషన్ కాలేదు, నువ్వు అప్పచెప్పలేదు. ఇప్పటికీ అనేక మార్లు లెటర్ రాసిండ్రు కేంద్ర ప్రభుత్వం, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్. నువ్వు ప్రొక్యూర్ చేయవు, నువ్వు అక్వైర్ చేయవు, నువ్వు ఇవ్వవు. అంటే అక్కడ అడిగింది కనీసం కార్గో లాంటి ఎయిర్పోర్ట్ ఇవ్వండి నిజామాబాద్ జగరంపల్లి ఏరియాలో అనుకుంటే. ఎయిర్పోర్ట్ ఇచ్చిండ్రయ్యా, ఎథనాల్ ఫ్యాక్టరీలు 17 ఇచ్చిండ్రు, అట్లా ఎయిర్పోర్ట్ కూడా ఇచ్చిండ్రు. జగరానపల్లికి జాగవడియాలి. ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది అని చెప్పేసి ప్రతిపాదన పంపించారు అని చెప్పేసి బాజిరెడ్డి గోవర్ధన్ కొన్నిసార్లు మీడియా పాయింట్ లో చెప్పడం జరిగింది. అబద్ధం. సర్వే అయిపోయింది, అక్వైర్ కాలే, అప్పు చెప్పలే. అదే జగరంపల్లి ఎయిర్పోర్ట్ మీ జిల్లాలోనే ఉంది కదా, మీరు కూడా సందర్శించవచ్చు కదా, ఒకవేళ అందులో ఉన్న నిజాలు తేల్చవచ్చు కదా. బాజిరెడ్డి గోవర్ధన్ చేస్తున్న తండ్రి ఆరోపణలో నిజమా తప్ప అని మీరు కూడా ఆ ప్రాంతానికి అయితే వెళ్ళొచ్చు. సందర్శించడానికి మహేందర్ జాగా సర్వే చేసి అక్వైర్ చేసి అప్పచెప్తే పని సందర్శించడం చేయవస్తుంది. ఇప్పుడు అది అక్వైరే చేయలేదు. అక్వైర్ అయిపోయింది అని చెప్పి ఆన్ రికార్డ్ మీడియా పాయింట్లలో మాట్లాడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నాడు. సరే, ఈసారి నేను నిజామాబాద్ పోయినప్పుడు జగరానపల్లి పోతా, అక్వైర్ చేసిన జాగా రెవెన్యూ ఆఫీసర్ MROకో వరకు ఫోన్ చేసి తీసుకుపోతా, చూపెట్టమని చెప్తా. మరి వస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కూడా డొమెస్టిక్ ఎయిర్పోర్టే, అక్కడ కార్గో కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము, అది కాకుండా ఏదో నామమాత్రాన ఎయిర్పోర్ట్ ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. అది కూడా అబద్ధం. ఎవడైనా రైల్వే ట్రాక్ వేసి ఇది ప్యాసింజర్ రైలే పోవాలా, గూడ్స్ రైలు పోవద్దు అంటాడా? రన్వే వేసినాక ఎంత బిజినెస్ అయితే అంత మంచిది. అంటే ఆ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఇవన్నీ అబద్ధాలు అన్నీ. ఆయనకి శాతగాక పనిచేసుడు, వేరే మీద బుడదలుడు తప్ప, అంతే. దాని మించి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అక్విజిషనే కాలేదు ల్యాండ్ది. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నెక్స్ట్ టైం నేను అక్కడ MROకి ఫోన్ చేసుకొని పోతా, చూపెట్టమని చెప్తా. ఎక్కడ సార్ ఎక్కడ అక్వైర్ చేసిండ్రు, ఎక్కడ అప్ప చెప్పారు సివిల్ ఏవియేషన్కి పోతే నెక్స్ట్ విజిట్లో ఒక ఫోన్ కాల్ మా ఛానల్కి కూడా చేయాలని మేము. సరే, నీకు ఫోన్ చేసి చెప్తా. తండ్రిని ఆ రోజు ఆ క్షణంలో చూశారు, లీడర్గా చూశారు, పోరాట యోధుడిగా చూశారు, శాసించిన విధానాన్ని చూశారు. కానీ ఈరోజు ప్రకృతి
అంత ప్రాక్టికల్గా ధర్మపురి అరవింద్ అవ్వడానికి కారణం ఐఎమ్ ఏ ప్రాక్టికల్ పర్సన్. ఎమోషన్స్ని కవర్ ఎందుకు చేస్తారు ధర్మపురి అరవింద్ అంటే? ఐఎమ్ ఏ ప్రాక్టికల్ పర్సన్. జీవిత ఆశయం ఏంటి ధర్మపురి అరవింద్కి? ఇక ఇప్పుడు మేము రాజకీయాల్లోకి అన్ని చేసుకొని వచ్చినాము, ఇక మేము కుటుంబానికి చేసేది ఏం లేదు. ఇక ఇప్పుడు జీవిత ఆశయం ఓన్లీ నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, ఫ్యామిలీ థర్డ్. ఇది మాకు మా వ్యక్తిత్వం కూడా అట్లనే ఉంది. నేను పరమ పూజనీయ మోహన్ భాగవత్ గారిని కలిసిన ఒకసారి. మా అంటే 2 నిమిషాలు దొరికింది. నేను నా భార్య ఇద్దరం పోయినాం. 2-3 నిమిషాలు సమయం దొరికింది. ఏం మాట్లాడతాం అందులో? ఆయనని మాకేమైనా అడ్వైజ్ ఇవ్వండి సార్ అని అడిగాను. ఆయన కూడా ఇదే చెప్పాడు. నాకు నేషన్ అన్నా నరేంద్ర మోదీ అన్నా ఒకటే. భారత్ మాతని మోదీలో చూస్తాము, నరాలు ఎక్కించి అంతే. మోదీలో భారత్ మాతను చూస్తాం. ఫైనల్గా నిజామాబాద్ ప్రజలకి, రైతులకు కావచ్చు, పసుపు బోర్డు తీసుకొచ్చిన రైతుల కోసం కావచ్చు, కవిత గారికి కావచ్చు, అక్కడున్న ప్రజలందరికీ ధర్మపురి అరవింద్ ఏం చెప్తారు? ఇది నీ ప్రశ్న తప్పు. నిజామాబాద్ ప్రజలకు చెప్పేది వేరే ఉంటుంది, కవితకి చెప్పేది వేరే ఉంటుంది. అందరు కలిసి ఒకటి ఎట్లా చెప్తాము? అందరూ బాగుండాలి, అందులో మీ ప్రత్యర్థి బాగుండాలని చెప్పిన ప్రజలకి కోరుకునేది మోదీ గారిని బలపరచండి, తద్వారా మన భవిష్యత్తుని ప్రగతి బాటలో వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఇందూరు ప్రజలు, పార్లమెంట్ ప్రజలకు కోరుతా ఉన్నాను. ఉన్న 4-5 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలలో ఎక్కువగా ధర్మపురి అరవింద్కి ఇష్టమైన కాన్స్టిట్యున్సీ ఏది? 4-5 లేవు, నాకు 7 ఉన్నాయి. 7 సెగ్మెంట్స్. ఏ కాన్స్టిట్యున్సీ మీద ఎక్కువ ప్రేమ? బోధన నుంచి మొదలు పెడితే జగిత్యాల దాకా మధ్యలో ఉన్నాయి అన్నీ కూడా నాకు ఇష్టమే. లక్కీగా మీకే అది సాధ్యమైంది. అన్ని రోడ్ల మీదనే వచ్చినాయి. NH-44ని కనెక్ట్ చేస్తే ఒక బోధన మినహాయిస్తే అర్బన్ రూరల్ రోడ్ల మీద ఉంటుంది, ఆర్మూర్ రోడ్ మీద ఉంటుంది, బాల్కొండ రోడ్ మీద ఉంటుంది, జగిత్యాల, కొరుట్ల. బాల్కొండ ఆర్మూర్ 44 మీద ఉంటుంది, రూరల్ ఉంటుంది. బట్ ఏదైనా కనెక్టివిటీ ఒకటే కదా సార్. జగిత్యాల అటు ఉంటాయి, బోధన్ నిజామాబాద్ టౌన్ కూడా ఇటు ఉంటుంది. రోడ్కి కద్ద దగ్గరే కదా సార్. NH-40 రోడ్డుకి దగ్గర అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వేసిన నేషనల్ హైవే. ఎటుపోయినా బాగా అదే ఫస్ట్ నుంచి చెప్పేది. ఇందూరు సెగ్మెంటు రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ బ్రహ్మాండం, అగ్రికల్చర్ బ్రహ్మాండం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉండే, వాటర్ బ్రహ్మాండం. వీళ్ళు నెగ్లిజెన్స్ వల్ల, ప్రభుత్వాల నెగ్లిజెన్స్ వల్ల ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోకపోతే వెనుకగా అయిపోతాం. ఏదైనా సరే, వ్యవసాయం అయినా సరే, ఏదైనా సరే, హెల్త్ అయినా సరే, డాక్టర్ల దగ్గరికి నువ్వు అప్డేట్ అవుతున్న డాక్టర్ల దగ్గరికే పోతావు. నువ్వు ఎంత డాక్టర్ అప్డేట్ అవుతూ ఉంటాడో, డాక్టర్ చదవంగానే అయిపో డాక్టర్ కావు, ఎప్పటికప్పుడు చదువుతూనే ఉండాలా. ప్రతి నెల ప్రపంచంలో తిరుగుతూ ఉండాలా, సెమినార్లు అటెండ్ అవుతూ ఉండాలా. ప్రతిరోజు ఒక కొత్త సైంటిస్టు, కొత్త రీసెర్చ్ నడుస్తూ ఉంటుంది, కొత్త ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. ఇట్లా మన దగ్గర పసుపు పండుతుంది, మన దగ్గర చెరుకు పండుతుంది అని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే నడవదు. దాని ఫ్యూచర్ ఏంది? చెరుకు ఫ్యూచర్ ఏంది, మక్క ఫ్యూచర్ ఏంది, పసుపు ఫ్యూచర్ ఏంది, వరి ఫ్యూచర్ ఏంది? ఆ ఫ్యూచర్కి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఆ అప్డేషన్ లేనందుకే ఇవాళ మన దగ్గర వ్యవసాయం అట్లా వెనక్కి పోతాం. ఈరోజు మన రాష్ట్రంలో మొక్కజొన్నని కనీసం చూడలేని పరిస్థితికి దిగజారిపోయినాం. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఏమీ మొక్కజొన్న డిమాండ్ లేదా అంటే డిమాండ్ కూడా ఉంది. పక్క రాష్ట్రంలో, మహారాష్ట్రలో విపరీతంగా, ఛత్తీస్గఢ్లో విపరీతంగా పండుతూ ఉంది. కనుమరుగైపోయింది ఈరోజు చెరుకు కూడా. శరద్ పవార్ సరే ఇలా ఆయన వేరే పార్టీ పెట్టుకున్నాడు, ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండే. శరద్ పవార్ ఆయన ప్రాంతంలో ఎందుకు బలంగా ఉంటుండే అంటే FPOలను పెంచిండు. ఆయన FPOలను పెంచిండు, తద్వారా అగ్రికల్చర్ పెరిగింది, తర్వాత కోఆపరేటివ్ ఇండస్ట్రీస్ పెరిగినాయి, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ పెరిగింది. షుగర్ ఫ్యాక్టరీ కాకుండా ఓవరాల్ కోఆపరేటివ్ మినిస్ట్రీని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. మినిస్టర్గా అమిత్ షా సొంతంగా ఆయన ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. దాని యొక్క కన్సల్టేటివ్ కమిటీలు నన్ను వేసిండ్రు. సో ఈ ఫ్యూచరిస్టిక్ FPOs ఆర్ ద ఫ్యూచర్ ఫర్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. FPO ద్వారా 500-700 రైతులు ఒకటవుతారు, వాళ్ళు పండించే పంట ఒకటవుతుంది. ఆ లాట్స్ అమ్ముకునే, ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ కూడా వచ్చి కొంటాడు, ఒక్కొక్క రైతు దగ్గరికి ఎడబోతాడు, FPO దగ్గరకు వస్తాడు, తీసుకుంటారు. ఆ FPOతో టైఅప్ చేస్తారు. ఫలానా సీడ్ అయ్యి, ఫలానా యూరియా ఇంత మందమే వెయ్యి, ఎక్కువ వేస్తే యూరోపు, అమెరికా కొనదు, ఎక్స్పోర్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఇంతమందమే ఈ రకంగా పండించు, నువ్వు కోత ఈరోజు కోస్తావు కదా, ఆ రోజు సాయంత్రానికి పంట తీసుకుపోతా, తెల్లారి నీకు అకౌంట్లో పైసలు పడతాయి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయితే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టైఅప్ అయితే అట్లా వ్యవసాయం గాడిలో పడుతుంది. అటువంటి సిస్టమ్ తీసుకురావాలి ఇప్పుడు. ఆ దిశగా మీరు కూడా అడుగులేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్.
దట్ ఈస్ వాట్ మోదీ ఈజ్ డూయింగ్. నేను ఒక్కరిని మోదీ చేసే పనే అది. కాబట్టి మనం ఆయనను బలపరుస్తే ఆటోమేటిక్ వ్యవసాయం బలపడుతుంది, విద్య బలపడుతుంది, వైద్యం బలపడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలపడుతుంది, అన్ని రకాలుగా సొసైటీ బలపడుతుంది. ఆర్మూర్, బాల్కొండ, బోధన్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, జగిత్యాల, కొరుట్ల 7 కాన్స్టిట్యున్సీలలో ధర్మపురి అరవింద్ గారికి నచ్చిన కాన్స్టిట్యున్సీ ఏది? చెప్పినా కదా ఇప్పుడు, అటు బోధనకి వెళ్ళి ఇటు జగిత్యాల దాకా మధ్యలో ఉన్నాయి అన్నీ ఆ 2తో కలిపి. అంటే 7 అయిపోయినాయి కదా సార్. నేను అసెంబ్లీ ఎమ్మెల్యే కాదు, నేను ఎంపీ. నా కాన్స్టిట్యున్సీ మొత్తం. బట్ ఒక్క కాన్స్టిట్యున్సీ మీద ఏదో కొంత మీ బాల్కొండలో పుట్టి పెరిగినామన్నారు. లోక్సభలల్లా నాకు ఇందూరు పార్లమెంట్ ఇష్టం. అయితే రూరల్ నుంచి ఈసారి అసెంబ్లీ కంటెస్ట్ చేస్తున్నారా? జేపీ నడ్డా గారిని అడుగు. ఆర్మూర్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారా? అదే ఆన్సర్, నడ్డా గారిని అడుగు. అంటే మళ్ళీ శాటిలైట్ నుంచి వెతుకొని రావాలి అయితే. ఓకే, నా ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా కొద్దిగా డైవర్షన్ ఎక్కువైంది, ఎప్పుడో పోయింది సార్. కాకపోతే దాన్ని పోనీయొద్దు. అంటే మీరు అట్లా వీక్ చేస్తారు ప్లేయర్ని, ఏం చేయాలి మమ్మల్ని? మీరు కొద్దిగా చిన్నగా చెప్పండి సార్. మరి చిన్నగానే మీరు ఓటు వేసేస్తే కామన్ గా పని అయిపోతుంది, కానీ కట్టే ఇరగొద్దు, పాము చావద్దు అన్నట్టు చేస్తున్నారు అన్నట్టు మీరు. రేవంత్ రెడ్డి ఆర్ రఘునందన్ రావు అంటే? రఘునందన్ రావు. ఒక్కసారన్నా క్రాస్ ఓటింగ్ చేయండి సార్, తప్పే ఉండేది అందులో. ఇప్పుడు నేను ఓటు వేయాలా, నువ్వు చెప్తావా? అంటే మీ వాళ్ళకి నేను జవాబు చెప్పిన. ఓకే, నేను నా జవాబు కావాలన్నా లేదా నీకు కావాల్సిన జవాబు? అంటే ఇండియా పాకిస్తాన్ టీంలో ఇండియా ప్లేయర్స్ని తీసుకోవటం ఒకే అయితే ఐపీఎల్ అందరు కలిసి ఆడుతున్నారు కదా, అట్లా నిజాయితీగా ఒకసారి ర్యాపిడ్ ఫైర్లో క్రాస్ ఓటింగ్ జరిగితే మంచిదేమో అని. నీ ర్యాపిడ్ ఫైర్ని ర్యాపిడ్గా పెట్టు. స్లో అయిపోయిందట్టు అంతే కదా. కిషన్ రెడ్డి ఆర్ లక్ష్మణ్ గారు అంటే? ఎట్లా సెలెక్ట్ చేసుకుంటావా? కృష్ణ బలరాములు, రామలక్ష్మణులు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటావు? ఆ యుగంలో వాళ్ళు, ఈ యుగంలో ఇల్లు. కేటీఆర్ ఆర్ హరీష్ రావు అంటే? హరీష్ రావు కొంచెం సంస్థాగతంగా ఎదిగినోడు, ఇదేమో హెలికాప్టర్ పారాషూట్ లీడర్ అయిన కేటీఆర్. బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్ జీవన్ రెడ్డి అంటే? సావనీకే ఉరేసుకొని వస్తేంది, పైసలు తాగుతుంది వస్తేంది, రెండో ఒకటి సచ్చుడే కదా. ఎందుకంటే నార్మల్గా ఒకరి పేరు కూడా చెప్పొచ్చు కదా, ఏదో మంచి చేసే ఉంటారు. వస్తావా ఊరేసుకొని వస్తావా అన్నట్టు ఉంది కథ. నరేంద్ర మోడీ, అఖండ భారత్. కేసీఆర్, తెలంగాణ అని 3 దశాబ్దాలు వెనుకకు తీసుకుపోయిన ఆయన. యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ని ప్రగతి పదంలో పెడుతున్న ఆయన. అమిత్ షా, దేశ భవిష్యత్తు. మన్మోహన్ సింగ్, ప్రశాంతంగా ఉంటుంది చూడు, తుఫాన్ రాకంటే ముందు. ఓకే, ఆ టైప్ సైలెంట్ స్పెక్టేటర్. అటల్ బిహారీ వాజ్పేయి, పునాది, భారతీయ జనతా పార్టీ పునాది. కేటీఆర్, డిజాస్టర్. జగన్మోహన్ రెడ్డి, అవుట్ ఆఫ్ పోర్షన్. షర్మిల, కష్టపడుతుంది, ఆల్ ది బెస్ట్. రఘునందన్ రావు, గుడ్ ఒరేటర్. కవిత, గాడ్ బ్లెస్ హర్. బండి సంజయ్, బలమైన మంచి కార్యకర్త. ఈటల్ రాజేందర్, ప్రజలకి సన్నిహితంగా ఉన్న ఒక నాయకుడు. డి శ్రీనివాస్, మా రాజకీయ గురువు. ధర్మపురి అరవింద్, అనదర్ బలమైన కార్యకర్త భారతీయ జనతా పార్టీకి, మోదీకి. నిజామాబాద్, కర్మభూమి, జన్మభూమి కూడా, పార్లమెంట్. కొరుట్ల నా జన్మభూమి, ఇటు నిజామాబాద్ జిల్లా నా కర్మభూమి. రాజకీయంలోకి రావాలనుకున్న యువతకి ధర్మపురి అరవింద్ ఇచ్చే సందేశం? ఫాలో యువర్ హార్ట్, వర్క్ విత్ కమిట్మెంట్. ఏ ఆశయంతో రాజకీయంలోకి వచ్చారు ధర్మపురి అరవింద్ అంటే? ఓన్లీ వన్, టు స్ట్రెంగ్థెన్ మోదీస్ లీడర్షిప్. జీవితంలో బాగా ఏడ్చిన క్షణం ఏమైనా ఉందా? ఉంది, మన పెద్ద కొడుకుకి అట్లా అయినప్పుడు ఉంది, 2012. నాకు ఏడుపు ఈజీగా రాదు, అది దట్ వాజ్ ద లాస్ట్ టైం. టచ్ వుడ్. ఏమైంది సార్ అసలు ఆ రోజు? కార్డియాక్ ఇష్యూ, హెల్త్ ఇష్యూ. పాతం అయితే ఉంది సార్. కొండలాగా ముంగట గంభీరంగా కనిపించిన సున్నితంగా వెనకాల కొండ తర్వాత ఇంకా గంభీరంగా అయిపోయింది. అదే చూసినా మీకు వేరే అన్ని ఉత్తుతాయి అన్నట్టు. ధర్మపురి అరవింద్ అనగానే పిక్చర్ సౌండ్ అని అంటారు, బాగా రిచ్ కిడ్ అని అంటారు. ధర్మపురి అరవింద్ గారు చేసే బిజినెస్ ఏంటంటారు? ధర్మపురి అరవింద్ గారు చేసే బిజినెస్ ఏంటంటే? నేను ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తలేను. నేను ఏం చేయాలో అన్నీ ముందే చేసుకున్నా. నువ్వు కూడా ఏమైనా రాజకీయాల్లోకి వచ్చేది ఉంటే తర్వాత మంచి బిజినెస్ సెట్ చేసుకుంటే అప్పుడు మనం బేఫికర్గా పని చేసుకోవచ్చు. మీరు చేసి నేను ముందే చేసుకున్నా, నాకు టైంకి కిరాయిలు వస్తాయి, కంఫర్టబుల్గా ఉంటా. నేను రూపాయి ఖర్చు పెడతా కానీ రూపాయి తినే పని లేదు. ఇవాళ 4 సంవత్సరాలు దాటిపోయింది, నా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఇంకా 20 ఏళ్ళు దాటినా కూడా నేను ఎప్పటిదాకా రాజకీయాలు ఉన్నా నా పైసా ఆరోపణ ఉండదు, అవినీతి ఆరోపణనే ఉండదు. నాకు అవసరము లేదు. నా పోరగాన్లకు ముందే చెప్పిన, ఇగో గింతేరా పోయి, మీకు దీనికంటే ఎక్కువ చేస్తే మీరు చెడిపోతారు, ఇక గింతే మీకు గింతే, ఇక నేను ఏం చేసుకున్నా మీకు అనవసరం. ఇద్దరు మగపిల్లలే కదా మీకు సంతానం కూడా? ఇద్దరు మగపోరాలే. ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం. అమ్మాయి కావాలనుకున్నాక మొగోడే వెళ్ళిండి, ఏం చేయాలి? రెండోది. సార్ మీ మ్యారేజ్ ఏ నేపథ్యం అయింది? అరేంజ్ మ్యారేజ్ అయిందా లేకపోతే లవ్ మ్యారేజ్ అయిందా? అరేంజ్డ్ మ్యారేజ్. అంటే ఒక రాజ్యాన్ని కట్టే క్రమంలో ఎన్నో ఆటంకాలను అయితే ఎదుర్కోవాలి. దాదాపుగా ఇంటి నుంచే బయటికి ఎక్కువగా ఉంటారు.
పిల్లలతో టైం స్పెండ్ చేసే టైం కానీ మేడం గారితో టైం తక్కువ తగ్గిపోయింది. పాలిటిక్స్లోకి వచ్చినాక తగ్గిపోయింది. చేస్తాము. దేశ చరిత్రను మార్చగలిగే శక్తి కేవలం యువత చేతిలో ఉంది అని అంటారు. అలాంటి యువత రాజకీయంలోకి రావాలంటే డబ్బులు ఉండాలి, లాబింగ్ చేసే సత్తా ఉండాలి అని అంటారు. డబ్బు ఉంటేనే రాజకీయం చేసే రోజులు ఇవి అని అంటున్నారు. వ్యక్తిగతంగా మీరు ఎదుర్కొన్న ఏంటి? డబ్బులు ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. డబ్బులు అంటే మళ్ళీ రాజకీయంగా సంపాదించొద్దు, బీజేపీలో స్థానం ఉండదు. లాబింగ్ బీజేపీలో అవసరమే లేదు. ఓకే, బేసిక్ డబ్బులు ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అంతే తప్ప 543 స్థానాలకి నేనే పైసలు ఇస్తా, మన కేసీఆర్ మహేష్ బాబు సినిమాలో డైలాగ్ కొట్టినట్టు నేనే స్పాన్సర్ చేస్తా, నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా కోవాలి నిర్ణయం చేస్తే నేనే పైసలు ఇస్తే నీకు ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు? పాస్పోర్ట్ బ్రోకరేజ్లు వచ్చినాయా? బిడ్డ బ్యూటీ పార్లర్ నడిపితే వచ్చిందా? నీ కొడుకు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ వచ్చినాయా? ఏడికెళ్ళి వచ్చినాయి పైసలు? చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి కదా. ఏడికెళ్ళి వచ్చినాయి పైసలు? కష్టపడితే వచ్చినాయి. ఏడ కష్టపడితే వచ్చినాయి? ఒకళ్ళు పాలం మీరు, ఒకళ్ళేమో రియల్ ఎస్టేట్లు చేసిర్రు, ఇంకొక బిజినెస్. వేరే వాళ్ళందరూ పక్కకు పెట్టేసే ఇప్పుడు. కానీ కుటుంబం గురించి మాట్లాడదాము. కష్టపడితే కేసీఆర్ నన్ను ప్రధానమంత్రి అభ్యర్థి చేయండి, 543 స్థానాలకి నేనే స్పాన్సర్ చేస్తా అంటే ఇప్పుడు రాజకీయంలోకి రావాలంటే యువతకు ఉండాల్సిన నేపథ్యం ఏంటి? కమిట్మెంట్ సార్. ఐఎమ్ కమిటెడ్ టు మోదీ. నా కమిట్మెంట్ నుంచి నేను డిబేట్ కాను. నా పార్టీని మోదీ నాయకత్వాన్ని పెంచుకోవాలని వచ్చినాము, వీలైనంత చేస్తున్నాము. ప్రజల ఆశీర్వాదంతో పెరుగుతుంది. మీకు రేవంత్ రెడ్డి గారికి TV9 అనే ఒక మీడియా సంస్థకి నో ఎంట్రీ బోర్డు అనేది ఎందుకుంది? ఉందా నిజంగా? నేను నా సోషల్ మీడియాని నమ్ముకుంటా. చూపించుకోడు చూపించుకొని, చూపించుకోకపోవడం చూపించుకోకపోవచ్చు. బట్ ఏదేమైనా TV9లో అయితే ధర్మపురి అరవింద్ గారు ఎక్కువగా కనపడరు. ఎడా TV9లో అసలే కనబడరు. టీఆర్ఎస్ ఛానళ్ళకి దూరంగా ఉంటుంది. అయితే TV9 టీఆర్ఎస్ ఛానల్ అంటారా? నువ్వు అంటున్నావు, నేను అనలేదు. మీరు అసలు కనిపించట్లేదు ఆ ఛానల్. టీఆర్ఎస్ ఛానల్ చూపెట్టావు నన్ను. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు కలవలేదంటారు TV9కి? తెలియదు రేవంత్ రెడ్డిది ఏందో, మరి రేవంత్ రెడ్డిని అడగాలి నువ్వు. నాకు ఏ ఛానల్ చూపిస్తే థ్యాంక్ యూ, చూపెట్టకుంటే సంతోషం. ఐ బిలీవ్ ఇన్ సోషల్ మీడియా, ఐ బిలీవ్ ఇన్ డిజిటల్ ఫ్యూచర్ టెక్నాలజీ. మన ఆత్మనిర్భర్ కావాలి. మన ఛానల్ మనమే నడుపుకుందాము, మన సోషల్ మీడియా మనం చేసుకుందాము. టుడే ఐఎమ్ అగైన్ హ్యాపీ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ హిందూర్ పీపుల్. మై సోషల్ మీడియా ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ తెలంగాణ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఇందూర్ యూత్. ఏ నాయకుడికి లేనంత సోషల్ మీడియా ఫాలోయింగ్ మీకు మాత్రమే ఉంది. ఈవెన్ KTR గారికి కూడా లాస్ట్ టైం నేను చూసినప్పుడు మీకు ప్రస్తావించాను, 1 మిలియన్ ఫాలోవర్స్ కేవలం ధర్మపురి అరవింద్ గారికే ఎలా అని. మా NRI సోదరులు, మా యువత, వీళ్ళకి ధన్యవాదాలు. దానికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నారు కానీ సీక్రెట్ చెప్పట్లేదు మీరు. గదే సీక్రెట్ అయ్యా, ఓపెన్ సీక్రెట్. నా NRI సోదరులు, మా యూత్. ఒకరిని మర్చిపోయారు సార్, మోదీ గారి ఆశీర్వాదము. అయినా ఇంకొకరిని మర్చిపోయారు. చెప్పాలా నేను? మీ సోషల్ మీడియా పిల్లలు కూడా ఉన్నారు కదా, మీ టీం కూడా ఉంది కదా, వాళ్ళ ఆశీర్వాదంతో వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా సార్. దేవుడి దయ వల్ల అన్ని మీడియా ఛానల్ కన్నా మీ టీం నిజంగానే స్ట్రాంగ్ ఉంది అని అన్నారు కదా, సో అప్రిషియేటెడ్. దట్ ఈజ్ నా టీము నా లెక్క కమిటెడ్గా పార్టీ కోసం, మోదీ కోసం పనిచేస్తుంది. కమిట్మెంట్ ఉన్న వాళ్ళం కాబట్టి ఎటు డీవియేషన్ లేకుండా నీట్గా పని చేసుకుంటాం. మా పని మేము చేసుకుంటాం. మీకున్న బిజినెస్లు ఏంటి, ఎలా ఫౌండేషన్స్ని రన్ చేస్తున్నారు? కార్యకర్తల కోసం కూడా అలాంటి ఫౌండేషనే తీసుకొచ్చారు. దేశంలో ఏ ఎంపీ చేయనట్టు విధంగా అలా చేయడానికి గల కారణాలు ఏంటంటే? నా రెస్పాన్సిబిలిటీలో ఇదొక భాగం. నా కార్యకర్తలు పీస్ఫుల్గా ఉంటే మేము పీస్ఫుల్గా ఉంటాం, పార్టీ పెరుగుతుంది. కార్యకర్తలు సుఖ సంతోషాల్లో మాకు వీలైనంత మేము కోఆపరేట్ చేస్తే వాళ్ళు రేపు పార్టీ ఇంకా ఎదుగుదల కోసం వాళ్ళు కూడా ఇంకా ఎఫర్ట్ కొంచెం ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది. సో వీఆర్ వన్ ఫ్యామిలీ. అంటే డొనేషన్స్ తీసుకొని రన్ చేస్తున్నారా ఫౌండేషన్ని? మీ ఓన్ ఫండ్తో రన్ చేస్తున్నారు? నేను పిల్లల కోసం ఫండ్ చేసేది నో డొనేషన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. మీ కార్యకర్తల కోసం చేసేది తీసుకునే ఆస్కారం ఉంది, కానీ తీసుకోరు. ఇప్పటివరకైతే సిగ్నిఫికెంట్గా ఏం తీసుకున్నట్లేదు. ఏ నేపథ్యంలో పిల్లల గురించి ఆ ఫౌండేషన్, ధర్మపురి ఫౌండేషన్ పెట్టాల్సి వచ్చింది? అది పర్సనల్ ఇష్యూస్, 2012 ముచ్చట. అది అంటే మీ బాబుకి జరిగిందని ఇంకెవరికి జరగకూడదని సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యారు? సినిమానా? సినిమా ఏంది? సినిమాలో కూడా హీరోకి వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అవుతా ఉంటే ఫౌండేషన్ పెడతారు. నేను ఒక సంఘటన వల్ల నేను పెట్టుకున్నాను. బట్ ఏదేమైనా చాలామంది పేరెంట్స్ ఆశీర్వాదాలు అయితే మీ ఫౌండేషన్ మీద ఉన్నాయి. అలా ఆశీర్వాదం ఎప్పుడు మోదీ గారి మీద ఉండాలి. KTR గారిని, ధర్మపురి అరవింద్ని 2 ఫ్రేముల్లో పెట్టి చూస్తే రాజకీయ పరంగా మీరు సాధించిన ఘనతలు ఏమున్నాయి? KTR గారితో పోల్చుకోగలరా ధర్మపురి అరవింద్? KTR ఏం సాధించాడు చెప్పా? హైదరాబాద్ ఇప్పుడు నేను మన మాటల్లో కొన్ని విషయాలు చెప్పిన.
డెవలప్మెంట్ యాక్టివిటీస్. కేటీఆర్ ఏం చేసినా? ఒక హైటెక్ సిటీని చూస్తే తెలుస్తుంది అని అంటే హైటెక్ సిటీ రౌండ్ బిల్డింగ్. ఒక సిరిసిల్లని చూడండి, ఏముంది సిరిసిల్లలో? డెవలప్మెంట్ అట్లుంది. అది ఇంకో హైదరాబాద్లా ఉంది. రీసెంట్గా సినిమాలు చూస్తూ ఉన్నారు, సిరిసిల్లకు పోతే కనీసం ఒక రోజన్నా ఉండగలుగుతామా అని అంటే అది కూడా ఒక సిటీ లాగా ఉంది. అక్కడే 50 రోజులు ఉండాలనిపించింది అంట వాళ్ళకి. నువ్వే అంటున్నావు, అనిపించింది అంటున్నావు. అంటే ఆయన డెవలప్మెంట్ ఆ స్థాయిలో ఉంది. అడిగిన క్వశ్చన్కి నువ్వే నవ్వుతున్నావు, నువ్వే అంటున్నావు. ఇక దాన్ని బట్టి అర్థమైపోలేదా? ఇప్పటికి 4 సంవత్సరాలుగా వస్తుంది. అలాంటి నిజామాబాద్కి, ఇందూరు జిల్లాకి ధర్మపురి అరవింద్ గారు చేసింది ఏమన్నా ఉంది అని అంటే ఏంటది? ఇందూరు పార్లమెంటు మార్పుకి, మంచి పరిపాలనకి, హుందాతనంతో రాజకీయాలు చేసిన నాయకులకి కంచుకోట. ఆ హుందాతనాన్ని నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబము, ఆయన పార్టీ, ఆయన ఎమ్మెల్యేలు. ఇవాళ హుందాతనం లేకుండా పోయింది. ఆ హుందాతనాన్ని వాపస్ తీసుకురావడానికి ఇందూరు పార్లమెంటు ప్రజలు రానున్న ఎన్నికల్లో నిర్ణయం చేస్తారు. ఏ రకంగా హుందాతనాన్ని బీఆర్ఎస్ పార్టీ అక్కడ దెబ్బతీసే ప్రయత్నం చేసింది ఇందూరులో అంటే ఏం చెప్తారు? గంజాయి పెంచుడు. అంటే ఓన్లీ నిందలేస్తే సరిపోతుంది అని ధర్మపురి అరవింద్ అనుకుంటున్నాడా? దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? గంజాయి పెంచడం, ఎమ్మెల్యేలు ల్యాండ్ కబ్జాలు చేయటం, గుట్టల్ని అమ్ముకోవటం, మాఫియాలను పెంచటం, గూండాయిజం చేయటం, ఎంపీ తిరుగుతుంటే రాళ్ళు కొట్టడం, అద్దాల వల్ల కొట్టడం, ఎంపీ మీద హత్యాయత్నం చేయటం, ఇవన్నీ ఎప్పుడు ఇందూరు ప్రజలు చూడలేదు, రాజకీయాలు చూడలేదు. దీనికి నేను ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరే ప్రూఫ్ మీ ఛానల్లే చూపించినాయి. ఇండ్ల మీద దాడి చేయటం అంటే కనీసం గంజాయి గురించి, డ్రగ్స్ గురించి చెప్తున్నప్పుడు జస్ట్ ఆధారాలు లేని ఆరోపణలే చేస్తున్నారు కానీ ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? మీ ఛానళ్ళు చూపిస్తున్నాయి. ఎందుకు చూపిస్తున్నాయి? టీఆర్పీలు పెంచుకుంటాం చూపిస్తున్నాయా? ఏం లేకుండానే చూపిస్తున్నాయా? మేమెందుకు రుజువు చేయాలి? అన్నిటికీ మీరు చూపిస్తారు, మీరు రుజువులు ఇవ్వండి. ఆ రోజు నిజంగానే ఇంట్లో మీరు లేరు, మీరు చేసినటువంటి మాటల్లో చెప్పిన మీ దురుసుతనం వల్లనే ఆ రాళ్ల దాడులు మీ ఇంటి వరకు, మీ కార్ల మీద జరిగినాయి అని ఒక ఆడబిడ్డగా చూడకుండా అమర్యాదగా మాట్లాడారు అని చెప్పేసి తను మిమ్మల్ని ఆరోపించి. ఏం అమర్యాదగా మాట్లాడినా? ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా తనే చెప్తున్న మాటలు నేను మీతో చెప్తున్నా. ఏం అమర్యాదగా మాట్లాడు చెప్పు. ఆ రోజు కాదు, గత 5.5 సంవత్సరాల నుంచి నేను పాలిటిక్స్ జాయిన్ అయ్యి భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన నాటి నుంచి కవితనే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉండాలి అని చెప్పిన, మళ్ళీ 2024లో కవితనే ఉండాలి అని చెప్తున్నా. ఏ రోజు అమర్యాదగా మాట్లాడినాను ఒక మాట చెప్పు. మీ ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేసిన బగ్గుమనే సమయం, అలాంటిది ఆమె మీద సింపతి చూపించారని ఏకంగా బండి సంజయ్ గారి మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అపోజ్ చేశారు మీరు. అది సింపతి చూపించినట్ట కవిత మీద? అది ఆ ఒక్క స్టేట్మెంట్కి సంబంధించి నా అభిప్రాయం తెలియజేసినాను. అది ఒక స్టేట్మెంట్ వరకే వర్తిస్తుంది. అది దానికి మించి ఉండదు, దానికి తక్కువ ఉండదు. దట్ ఈస్ ఓన్లీ సబ్జెక్ట్ టు దట్ వన్ స్టేట్మెంట్. నువ్వు మాట్లాడేది మా ఇంటి మీద దాడి, కవిత మీద నేనేదో అమర్యాదగా కమెంట్స్ చేసిన అని ఒక కమెంట్ చెప్పు. మళ్ళీ నువ్వు అడిగిన క్వశ్చన్కి నువ్వు ట్విస్ట్ చేయకు. దాని సబ్జెక్ట్ ఒక ప్రశ్న అడిగినావు, ఏం అమర్యాదగా మాట్లాడినో చెప్పు. మీరు కేటీఆర్ గారిని కేటీఆర్ అనకుండా చెప్తున్నాను. అదే ఇప్పుడు కవిత గారి గురించి కూడా చెప్తున్నాను. కవిత గారిని కవిత గారు అని సంబోధించకుండా కేసీఆర్ కూతురు బిడ్డే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ధర్మపురి అరవింద్ గారిని నేను గారు అని మర్యాదగా మాట్లాడుతున్నావు కాకుండా మీ నాన్నగారి పేరుని సంబోధించి మిమ్మల్ని సంబోధిస్తే కొద్దిగా పించేసినట్టయితే. కవిత కేటీఆర్ మాట్లాడే భాషలోనే వాళ్ళకి మేము రిప్లై ఇస్తాం. నీకు కవిత మాట్లాడితే తప్పు అనిపించదు, అరవింద్ మాట్లాడితే తప్పు అనిపిస్తుంది అంటే నువ్వు బయస్డ్ జర్నలిస్ట్. బట్ ఏదేమైనా బీజేపీ అయితే సిద్ధాంతాల పార్టీ కదా. ఏదేమైనా కాదు, నువ్వు బయస్డ్ జర్నలిస్ట్ అవుతావు. నువ్వు టీఆర్ఎస్ కి అంటే కవిత గారు కవిత గారు అని మీరు మాట్లాడకుండా ఉండడానికి నేను బయాస్ అవుతావు కదా. కేసీఆర్ తిట్టే తిట్లు మీకు కనబడవు, వినబడవు. అరవింద్ అదే భాషలో వాళ్ళకి రిప్లై ఇచ్చినప్పుడు ఎందుకు మీకు తప్పు అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది? మీ సిగ్నేచర్ స్టూడియోలో వాళ్ళకి పార్ట్నర్షిప్. బట్ ఏదేమైనా కవిత గారు ఏకంగా లేదు, అదే మాట చెప్తున్నాను. కవిత గారు స్వయంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని పట్టుకొని చెప్పు తీసుకొని కొడతాను అనే దాకా తెచ్చుకున్నారు అని అంటే ఎవరికైనా కాలేదు, అది మీకు కూడా కాదు. ఆమెకు అహంకారం ఉందేమో, ఆమె ఓటమి జీర్ణించుకోలేకపోతుందేమో. ఇవాళ ఇందూరు పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఒక వేరే స్థాయికి ఎదిగిపోయిందనేమో, ఓ ఫ్రస్ట్రేషన్లనేమో, లిక్కర్ స్కామ్ అనో, ఈడీ ఇంటరాగేషన్ అనుకోను, జీవితంలో ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉందో నాకు తెలియదు. దానికి ఆమె మాట్లాడిన దానికి నేను జవాబుదారి కాదు. నేను ఏం అమర్యాదగా మాట్లాడినా చెప్పు. కవిత గారిని అయితే అహంకారి అని మీరు అంటున్నారు, మీరు అహంకారి కాదా? మరి నువ్వు చెప్పుకో, నీకు చెప్పుకున్నావంటే చెప్పుకో. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని మీరు కూడా దూషించారు ఒకసారి. ఆయన చెప్పుల కింద పెడతాను, ఆయన నా ధూళితో సమానం. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక పార్టీని స్థాపించిన
వ్యవస్థాపకుడు అసౌద్దీన్ ఓవైసీ గురించి మీరు బహిరంగ సభలో నా చెప్పుల కింద ఉంచుతాను అని అన్నారు. సో అది అహంకారం కాదా? నువ్వు అనుకోవయ్యా, నాకేం ఇబ్బంది లేదు, నువ్వేమన్నా అనుకో. నువ్వు ఆరోగెన్స్ అనుకో, నేను యాటిట్యూడ్ అంట, నువ్వు ఆరోగెన్స్ అనుకుంటావు అనుకో, నేను వద్దంటున్నా. నువ్వు ఏమనుకుంటావు అనుకో. మన దేశ భవిష్యత్తుని మార్చగలిగే శక్తి కేవలం ఒక రాజకీయ నాయకుడి చేతిలోనే ఉంటుంది అని అంటారు. అలాంటి రాజకీయ వ్యవస్థలో పీఎం మోడీ గారిని పట్టుకొని కూడా బూతులు తిట్టేస్తూ ఉంటారు, కేసీఆర్ గారిని పట్టుకొని కూడా బూతులు తిట్టేస్తూ ఉంటారు ముఖ్యమంత్రులు. ఇలాంటప్పుడు ఒక ఇండియా ఒక చైనాతో కానీ, ఒక రష్యాతో కానీ, ఒక అమెరికాతోని ఎప్పుడు పోటీ పడుతుంది? తిట్టేటోళ్ళం ఏం కాదు, తిట్టేటోళ్ళని అడుగు. ఇక పోటీ పడే విషయానికి వస్తేనా, చైనా తోటి బ్రహ్మాండంగా పోటీ పడుతున్నాము. ఇవాళ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అయినాము, అది కూడా పోస్ట్ కోవిడ్లో కూడా ప్రపంచ స్థాయిలో ఎంతైతే ఇబ్బంది పడ్డారో ప్రపంచ దేశాలు, మన దేశం అంత ఇబ్బంది పడలేదు. పడ్డా కూడా కంపారిటివ్లీ అంత ఇబ్బంది పడలేదు ఎకనామికల్గా. పోస్ట్ కోవిడ్ ఆల్సో వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ పోస్ట్ కోవిడ్ ఎరా. ఇదంతా మోడీ గారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ వల్ల. కాబట్టి ఎవరో మోదీ గారిని బూతులు తిట్టంగానే ఏదో అయిపోతుంది అనుకోవడం. ఆయననే అన్నాడు, మోదీ గారు బేగంపేటలో ఎయిర్పోర్ట్లోనే అన్నాడు, నాకు రోజు 2 కిలోలు 2.5 కిలోలు బూతులు తింటా నేను అని. తిని నా శరీరము, నా మైండ్ బలంగా తయారైంది తప్ప నేను దానికి రియాక్ట్ కానని మమ్మల్ని కూడా రియాక్ట్ కావద్దన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారేమో దన్ ఖాతా ఖోలో దన్ దాల్తా అని చెప్పేసి ఈయన ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు స్వయంగా మీ తండ్రినే కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే, మీకున్న ఎక్స్పీరియన్స్ అంతా నా వయసు ఉండదు అని కేటీఆర్ గారి ఒప్పుకొని ఈరోజు మీ తండ్రి గారిను మిమ్మల్ని దూషిస్తాడు. ఇవి విన్నప్పుడు ఇష్టము, నా తండ్రికి వాళ్ళ మధ్యలో ఉన్న ముచ్చట, నాకు సంబంధం లేదు. నేను ఇప్పుడు కాదు 2017 నుంచి చెప్తున్నా, నాకు మా తండ్రితోటి ఎటువంటి రాజకీయ సంబంధం లేదు. ఆయన నాకు రాజకీయ గురువే. నరేంద్ర మోడీ నాకు లీడరు. మా పార్టీకి జేపీ నడ్డా గారు అధ్యక్షులు, మా రాష్ట్రీయ విభాగానికి బండి సంజయ్ గారు అధ్యక్షులు, డి శ్రీనివాస్ గారు నాకు రాజకీయ గురువు. దీంట్లో నేను ఫస్ట్ నుంచి ఇంతే చెప్తాను. అమిత్ షా గారు నేను రాజకీయాల్లోకి నన్ను పని మొదలు పెట్టుకున్నప్పటి నుంచి నా మీద ట్రాక్ పెట్టి, పార్లమెంట్ ఎన్నికల కంటే 6 నెలల ముందే నువ్వే లోక్సభ అభ్యర్థి అని అందరి ముందర ఢిల్లీలో చెప్పిన నాయకుడు అమిత్ షా గారు. సో వీళ్ళందరూ ఈ రకంగా నాకు రాజకీయ సంబంధాలు ఉన్నాయి. కానీ రాజకీయాల్లోకి వచ్చినాక తండ్రి, కుటుంబ సభ్యులతోటి నాకు సంబంధం లేదని నేను ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పిన. ధర్మపురి అరవింద్ గారు ఒక సర్పంచ్ స్థాయికి కూడా పోటీ చేయకుండా, పార్టీలో ప్రధానమైన కీలక పోస్టులు లేకుండా డైరెక్ట్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బీఫామ్ తీసుకోవటం ఎలా సాధ్యమైందంటే? అది అమిత్ షా గారిని అడగాలి నువ్వు. ఆ రోజు ఆయన అధ్యక్షుడు, నాకెట్లా తెలుసా? డైరెక్ట్ పిలిచి ఐడెంటిఫై అయితే చేయడు కదా సార్. ఆయన మీరు ఏదో చేసే ఉంటారు, ఎందుకు చేసుకున్నాడు ఆయనకు తెలుసు, నాకెట్లా తెలుస్తుందయ్యా? నీకు ఆయన ఇంటర్వ్యూ టైం ఇస్తే అంటే మొత్తం ఇండియా మొత్తంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అక్కడ నుంచి నిజామాబాద్ నుంచి ఏం శాటిలైట్ పెట్టి వెతుక్కున్నాడా అరవింద్ గారు, అమిత్ షా గారు? రాజకీయాల మీద మీకున్న ఒపీనియన్ ఏంటి సార్? అప్పుడు 2014 మీరు వచ్చేటప్పుడు ఏ నేపథ్యంలో రావాల్సి వచ్చింది? రాజకీయాల్లోకి వచ్చింది నేను 2017లో. 2017లో మేము మోదీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి రావడం అన్నది నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా. నేను వచ్చిన స్లోగనే మోదీని బలపరచడం అంటే దేశభక్తిని నిరూపించుకోవడమే అని. నేను పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసి ఇవాళ కూడా నా ఇంటి బయట ఎక్కడ ఫ్లెక్స్ ఉన్నా ఇదే క్యాప్షన్ ఉంటుంది. సో ఒక వ్యక్తిని, ఒక ఇన్స్టిట్యూషన్ని, ఒక ప్రధానమంత్రిని, ఆయనకున్న ఐడియాలజీని, ఆయనకున్న అవినీతి రహిత పాలన మీద ఉన్న పట్టుని పెంచడానికి మనం కృషి చేయడానికి పార్టీలోకి వచ్చినాము, రాజకీయాల్లోకి వచ్చినాము, అదే పని మీద ఉన్నాము. బాల్కొండ మీద ధర్మపురి అరవింద్ గారికి ఎందుకంత ప్రేమ? ప్రశాంత్ రెడ్డి మీద? నేను పుట్టింది వేల్పూర్, మా నాయనమ్మ ఇల్లు వేల్పూరు, నేను పుట్టింది కొరుట్ల. మా నాయనమ్మది వేల్పూరు, మేము ఆడ పెరిగినాము. అయితే ఇప్పుడు నాయనమ్మ ప్రేమ బాల్కొండ మీద ఉందా, లేదంటే ప్రశాంత్ రెడ్డి మీద ప్రత్యేకమైన ప్రేమ? ఆయన వేల్పూర్ పిల్లగాడే కదా, ఆడ పుట్టినవాడే కదా. అయితే ప్రత్యేకమైన ఏమన్నా ఫ్రెండ్షిప్ ఉందా ప్రశాంత్ రెడ్డి మీద? మా ఊరోడు ఉంటుంది కొంచెం. నిజామాబాద్ అంతా కూడా ఒక కోటగా చేసుకొని ధర్మపురి అరవింద్ ఏలుతున్నాడు అని అంటే, మోడీ కోట స్థాపిస్తున్నా, తప్పేముంది? ఇందూరుని మోడీ కోటగా భారతీయ జనతా పార్టీగా స్థాపిస్తానికి ప్రయత్నం చేస్తున్నా. అది ఇందూరు ప్రజల ఆశీర్వాదంతో అవుతున్నది, తప్పేముందా? నిజామాబాద్ కోటలో మీరు బాగున్నా, సుభిక్షంగా ఉన్నా, ప్రజలు సుభిక్షంగా ఉన్నా, మంత్రులు సుభిక్షంగా లేరు కదా మీ రాజ్యంలో? మంత్రులు సుభిక్షంగా లేరా అంటే? సంతోషంగా లేరు. రాజు కొద్దిగా కఠినంగా ఉన్నాడు, జనతా పార్టీ పెరుగుతుంది అంటే సంతోషంగా ఎట్లుంటారు? అంటే రాజు కఠినంగా ఉన్నాడు, రాజ్యం అయితే పెరుగుతా ఉంది కానీ రాజు కఠినంగా ఉన్నాడు నిజామాబాద్ రాజు అని అంటున్నారు. మరి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళక? లేదు, మీ పార్టీ వాళ్ళకి. మా పార్టీ పెంచే పని నాది. అది కఠినంగా అయినా సున్నితంగా అయినా ఎట్లయితే పెట్టుకుంటూనే ఉంటాం. మీరు కఠిన
కట్టినటువంటి ఇల్లు నిజామాబాద్లో కట్టొచ్చు కదా, ఆర్మూర్లో ఎందుకు కట్టుకున్నారు మీరు? నీకు ఏమనిపిస్తే చూపించుకో. మీకు వ్యక్తిగత ఉంటుంది కదా సార్, ఏదో సైట్ నచ్చిందనో లేకపోతే ప్లేస్ నచ్చిందనో. సార్లు ఇచ్చిన ఆర్మూరు సెంటర్ అవుతుంది పార్లమెంట్ సెగ్మెంట్. మస్తు సార్లు ఇచ్చారు కానీ ఎందుకో కొద్దిగా లోపల నుంచి ఇంకొక ఆన్సర్ రావాలని ప్రతిసారి మీడియా వాళ్ళు ట్రై చేసిరు కానీ మీరు రాలే. ఉన్నది ఉన్నట్టు సత్యం చెప్తా నేను మీకు తమ్ముళ్ళు అంటండి సార్, నాకన్నా నిజం చెప్పాలా మీరు? చూపించుకోలేంది ఉన్నది అయితే ఆర్మూరు సెగ్మెంటు, ఆర్మూరు పట్టణము నిజామాబాద్ పార్లమెంట్ మొత్తానికి సెంటర్ అవుతుంది. ఏ 7 నియోజకవర్గాల నుంచి నన్ను కలవాలన్నా కార్యాలయానికి రావాలన్నా అందరికీ ఈజీ అవుతుంది. కాబట్టి ఆర్మూర్ని ఎంచుకోవడం. ఆర్మూర్ పట్టణాన్ని ఒక అనంతపూర్, ఒక తాడేపత్రి లాగా, ఒక జేసీ దివాకర్ లాంటి ఫ్యామిలీ లాగా మీరు కానీ జీవన్ రెడ్డి కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు నిజంగా తిరగబడి మీ మీద దాడులు చేస్తున్నారా? నువ్వు అనంతపూర్ ఫ్యాక్షన్ తోటి పోలుస్తున్నావు. నిజంగా అట్లనే మీ మీద కత్తులతో దాడి చేసిరు, గడపారాలతో దాడి చేసిరు, మీ కార్లు అద్దాలు బలగొట్టిరు. అది ఇప్పటికి 6 సార్లు అయింది కానీ నా మీద దాడులైనా కదా, మేము ఎవరి మీద దాడులు చేయలే కదా. మా మీద అయినాయి. మా కార్యకర్తలను చంపినరు, మా కార్యకర్తలను కొట్టినరు, మా కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టినరు, మా కార్యకర్తల మీద పీడీ యాక్టులు పెట్టి తోసినరు, బైన్సార్లో పీడీ యాక్టులు పెట్టినరు. బైన్సా కూడా నా నియోజకవర్గం ఎక్కువ దూరం ఏం లేదు, పక్కనే ఉంటుంది. ఖచ్చితంగా మీరు అనుకుంటున్న ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సిగ్నేచర్ స్టూడియోకి మీ టైం ఇచ్చినందుకు. మా సిగ్నేచర్ స్టూడియో మోటో ఏంటంటే సార్, ఇంటర్వ్యూ అయిపోయిన లాస్ట్లో జై జవాన్ జై కిసాన్ అని 3 సార్లు అంటే ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. జై హింద్ సార్. మహేందర్ మా ఇందూరు జిల్లా పిల్లగాడు, మా గిరిజన సోదరుడు. ఆయన ప్రేమతో ఒక ప్యాషన్తో సిగ్నేచర్ స్టూడియోస్ నడుపుతూ ఉన్నారు. అందరినీ కూడా నేను సిగ్నేచర్ స్టూడియోస్కి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.